నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. జగన్ ను ఇంటికి పంపిస్తాం. కేజ్రీవాల్ కీలక ప్రకటన. నేడు తెలంగాణ బీజేపీకి అసమ్మతి సెగ. యువతకు 20 లక్షల ఉద్యోగాలు. జగన్ ఇలాకాలో జనం రివర్స్. నేను చెప్పిందే నిజమైంది. అరాచకాలను అడ్డుకోవాలి. ఏపీలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల. హైదరాబాద్ జట్టు సంచలన విజయం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీమకు అన్యాయం చేసిన ద్రోహి జగన్ అని మండిపడ్డారు. ఇక జగన్ ను ఇంటికి పంపేందుకు తాము సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటు అడిగితే అర్హత వైసీపీ నేతలకు లేదు అని చెప్పారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన మాట్లాడారు. సీమలో జగన్ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు అన్నారు. టీడీపీ హయాంలో పలు ప్రాజెక్టులు 90% పూర్తయితే మిగిలిన 10% కూడా కంప్లీట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాయలసీమకు కృష్ణా జలాలు అందించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కింది అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలుగు గంగా, హంద్రీ నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను ప్రారంభించామని చంద్రబాబు తెలియజేశారు. ఇక టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. కరువు సీమలో నీటిపారుదల రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించామని అన్నారు. 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు చేస్తే ఒక్క రాయలసీమలోనే 12,000 కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు వివరించారు. హంద్రీ నీవాపై 4,200 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టామని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర వైసీపీకి దక్కింది అన్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులకు కేవలం 2,165 కోట్లు కేటాయించారని చెప్పారు. అవినీతిలో పుట్టిన సాక్షి పత్రికకు మాత్రం ప్రకటనల రూపంలో 1,000 కోట్లు ఇస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఎక్కడ భూములు కనిపించినా వైసీపీ నేతలు వదలడం లేదు అన్నారు. ఆలయ భూములను సైతం వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే యువతను ఆదుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఇక చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో మెగా డిఎస్సీ పూర్తి చేస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైంది అన్నారు. చదువుకున్న యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పే వ్యక్తి జగన్ అని దుమ్మెత్తిపోశారు. పేదల మనిషి ఎవరో, పెత్తందారు ఎవరో ప్రజలు గుర్తించాలి అని చంద్రబాబు కోరారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టడం అన్యాయమని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నట్లు చంద్రబాబు వివరించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేదల కష్టాలు ఏమాత్రం తెలియని వ్యక్తి జగన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 60 రూపాయల మద్యాన్ని 200 రూపాయలకు అమ్ముతున్న ఘనత జగన్ కి దక్కింది అన్నారు. పేదల నిరుపేదలుగా మార్చిన పెత్తందారు జగన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదల జీవితాల్లో వెలుగులు చూపించే బాధ్యత తనదేనని అన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నదాతకు ఏటా 20,000 ఇస్తామన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని అన్నారు. నగరిలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత తనదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూటి ప్రశ్నలు సంధించారు. రోజు తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కసారైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటైనర్ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. దాన్ని ఎందుకు తనిఖీ చేయలేదు అన్నారు. అందులో ఏముందో చెప్పాలని లోకేష్ పట్టుబట్టారు. బ్రెజిల్ సరుకా, మద్యంలో మెక్కిన 1,000 కోట్ల అని ప్రశ్నించారు. ఒకవేళ లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా అని లోకేష్ ప్రశ్నించారు. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారు అని మరో పోస్టులో లోకేష్ పేర్కొన్నారు. జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలి అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని అన్నారు. చీప్ ట్రిక్స్ తో ప్రజాభిష్టాన్ని తారుమారు చేయాలని అధికార పార్టీ చూస్తోంది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో వైసీపీ నేతలు తాయిలాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన గోదాంలో పంపకానికి సిద్ధంగా ఉంచిన 52 రకాల వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారని లోకేష్ చెప్పారు. ఇక టీడీపీ ఫిర్యాదుతోనే వైసీపీ తాయిలాల డంప్ బయటపడింది అని వివరించారు.
ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్ను ఎప్పుడు పట్టుకుంటారు అని లోకేష్ ప్రశ్నించారు. ప్రజాగ్రహాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు అన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలి అని లోకేష్ హెచ్చరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు కోర్టులో చెబుతారు అని ఆమె వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత మరో వీడియో సందేశం విడుదల చేశారు. మద్యం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటి వరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపిందని చెప్పారు. ఇందులోనూ వారికి ఏమీ దొరకలేదు అన్నారు. ఈ కేసుకు సంబంధించి వాళ్ళ కోర్టులో అన్ని నిజాలను అరవింద్ కేజ్రీవాల్ బయటపెడతారని చెప్పారు. ఇక లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయస్థానంలో చెబుతారని సునీత చెప్పారు. ఈ కేసుకు సంబంధించి నిజాలన్నీ ఆయన కోర్టులో ఇవాళ బయటపెడతారు అని చెప్పారు. ఇక మనీ లాండరింగ్ కేసులో అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపారు. ఆ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్ లో నిజాలను తన భర్త ఇవాళ కోర్టులో బయటపెడతారని ఆమె తెలిపారు. ఈ మేరకు నేడు ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. తన భర్త డయాబెటీస్ తో బాధపడుతున్నట్లు ఆమె వివరించారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించి ఆలోచిస్తున్నారని సునీత చెప్పారు. అక్కడి నుంచే వీటి సమస్యను నివారించాలి అని 2 రోజుల కిందట మంత్రి అతిషీకి లేఖ పంపారని చెప్పారు. ప్రతి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది అని మండిపడ్డారు. ఢిల్లీని నాశనం చేయాలని కేంద్రం కోరుకుంటుంది అని అన్నారు. ఇక ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలి అని ఆయన ఆకాంక్షించారు. రాజేంద్రనగర్ లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్యాన్ని కలిగి ఉండేవని తెలిపారు. మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయని అన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటోంది అని అన్నారు. కింది కోర్టుల్లోనే కాదు హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందని సీజే వ్యాఖ్యానించారు. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సీజేను ఆయన అభినందించారు. నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలు ఉండాలని సూచించారు. న్యాయ వ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలని కోరారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్ను వాడుకోవాలని సలహా ఇచ్చారు. ఇటీవల ఈ కోర్టు పథకంలో భాగంగా పలుచోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ పివి సంజయ్ కుమార్, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే తదితరులు పాల్గొన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇప్పటికే బీజేపీ 5వ జాబితాలో 6 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అనపర్తి శివకృష్ణంరాజు పేరును ప్రకటించారు. ఎచ్చెర్లకు ఎన్ ఈశ్వర్రావు, విశాఖ నార్త్ పి విష్ణుకుమార్ రాజు పేరును ఖరారు చేశారు. ధర్మవరం వై సత్యకుమార్, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి పేరు చేస్తారు అని వెల్లడించారు. కైకలూరు కామినేని శ్రీనివాసరావు, ఆదోని పివి పార్థసారథి పేరును ప్రకటించారు. అరకు వ్యాలీ పొంగి రాజారావు, జమ్మలమడుగు ఆది నారాయణ రెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. ఇక బద్వేలు బరిలో బొజ్జ రోషన్న ఉంటారు అని బీజేపీ నేతలు తెలియజేశారు. ఇక అరకు లోక్సభ స్థానానికి కొత్తపల్లి గీతను పేరును ఖరారు చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్, రాజమహేంద్రవరంలో పురంధేశ్వరి పోటీ చేస్తారు అని చెప్పారు. నర్సాపురంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతిలో వరప్రసాద్ రావు పోటీ చేస్తారు అని బీజేపీ వెల్లడించింది. రాజంపేట బరిలో కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారని బీజేపీ అగ్రనేతలు వెల్లడించారు. మద్యం విధానం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ హైకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. రిమాండ్ రద్దు చేయాలి అనే ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం విచారించింది. అయితే ఆయనకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదుల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగారు. ఇక కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఈడీ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కేజ్రీవాల్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. వైసీపీ అరాచక పాలనను చూడలేక రోడ్డుపైకి వచ్చాను అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పారు. వైసీపీ పాలనలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమె పర్యటించారు.
నర్సాపురం, తాడేపల్లిగూడెం మండలాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన మక్కినవారిగూడెంకు చెందిన టీడీపీ కార్యకర్త అబ్బదాసరి కృష్ణ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. నారా చంద్రబాబు అరెస్టుతో తీవ్ర ఆందోళనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కుంచనపల్లిలో టీడీపీ కార్యకర్త శేఖర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుంది అని భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఇక బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం కింద 3 లక్షల రూపాయల చెక్ను అందించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా చేశారని భువనేశ్వరి మండిపడ్డారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కు తగిన బుద్ధి చెప్పాలి అని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీని అసమ్మతి శాఖ కలవరపెడుతుంది. కొన్ని ఎంపీ సీట్లలో అభ్యర్థులను మార్చాలని కేడర్ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో సహకరించేది లేదు అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇక అందువల్లే బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటోంది. ఇక నల్లగొండ, హైదరాబాద్, వరంగల్ అభ్యర్థులను మార్చాలని కొందరు నేతలు పట్టుబడుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ టికెట్ మాధవీలతకు ఇవ్వడాన్ని గోషామహల్ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, పార్టీలో లేని మాధవీలతకు టికెట్ ఎలా కేటాయిస్తారని రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హుజూర్ నగర్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. సీనియర్లను కాదని సైదిరెడ్డికి ఎలా ఇస్తారనే అభ్యర్థిని మార్చకపోతే సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే వరంగల్, ఆదిలాబాద్ అభ్యర్థులను కూడా మార్చాలని ఆయా జిల్లా సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ టికెట్ ను నగేష్ కు ఇవ్వడం సిట్టింగ్ ఎంపీ బాపురావుకు మింగుడు పడడం లేదు. దీంతో నగేష్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ను సైతం మార్చాలని నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో ప్రధానంగా వరంగల్, నల్గొండ బీజేపీ నేతలు ఒకటయ్యారు. అభ్యర్థులను మార్చుకుంటే సహకరించమని తెగేసి చెబుతున్నారు. దీంతో పార్టీ కేడర్ అయోమయానికి గురవుతుంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలా లేక స్థానిక నేతల మాటలకు తలొగ్గాలా అని సందిగ్ధంలో నేతలు చిక్కుకున్నారు. ఇప్పటికైనా అసమ్మతి బెడత లేకుండా చూడాలి అని బీజేపీ కేడర్ విజ్ఞప్తి చేస్తోంది. సీఎం జగన్ సభకు జనం దూరమవుతున్నారు. సీఎం జగన్ ప్రసంగాన్ని వినడానికి జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే వైసీపీ సభలు వెలువెలిపోతున్నాయి. ఇన్నాళ్లు జనానికి దూరంగా పరదాల చాటున తిరిగిన సీఎం జగన్ నేడు జనం దగ్గరకు వెళ్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఎన్నికల వేళ మేమంతా సిద్ధమంటూ 21 రోజుల బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అయితే మేం సిద్ధంగా లేం అని జనం తేల్చి చెప్తున్నారు. జగన్ సొంత జిల్లా కడపలోనే తొలి రోజే జగన్ కు చుక్కెదురైంది. గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇక ఇడుపులపాయ నుంచి బస్సులో వేంపల్లి చేరుకున్న జగన్ కు ఆశించిన స్థాయిలో ప్రజామోదం లభించలేదు. బైపాస్ నుంచి ఇక విఎన్ పల్లె మీదుగా వచ్చేసరికి బస్సు యాత్రలో జనం ఖాళీ అయ్యారు. సీఎం కాన్వాయ్లో వాహనాలు తప్ప జనం పెద్దగా కనపడలేదు. ప్రొద్దుటూరులో జగన్ ప్రసంగం ప్రారంభించిన 10 నిమిషాలకే జనాలు వెళ్లిపోవడంతో బారికేడ్లు ఖాళీ అయ్యాయి. ఏది ఏమైనప్పటికీ సీఎం జగన్ పరిపాలనను జనం పెద్దగా ఆమోదించడం లేదు అని తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక ప్రశ్నలు వేశారు. రేణిగుంట ఎఫ్పీసీఐ గోదాం వద్ద వైసీపీ నేతలు నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంపులు బయటపడినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. 4 డంపులు రేణిగుంటలో బయటపడిన విషయాన్ని తమ పార్టీ నేతలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారని అన్నారు. అయినా అధికారులు స్పందించకపోవడం వెనుక తాడేపల్లి పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ డంపు వెనుక ఉన్న చివరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి అభ్యర్థి మోహిత్ రెడ్డిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని అచ్చెన్నాయుడు కోరారు. విశాఖపట్నం విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీసులు రానున్నాయి. గత 4 నెలలుగా జరుగుతున్న రన్వే రేర్ సర్వీసింగ్ పనులు పూర్తి కావడంతో కొత్త సర్వీసులకు వీలు కలిగింది. ఇక విమానాల రాకపోకలపై నావీ అధికారులు ఇప్పటికే ఆంక్షలు తొలగించారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిరంతర రాకపోకలకు అవకాశం కల్పిస్తామని విమాన సంస్థల ద్వారా తెలియజేశారు. ఈ మేరకు విమాన సంస్థలు వేసవి షెడ్యూల్ను రూపొందించాయి. ఇక ప్రస్తుతం విశాఖ విమానాశ్రయానికి రోజుకు 30 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏప్రిల్లో మరో 4 అదనపు సర్వీసులు రానున్నాయి. ఇందులో ఒకటి ఢిల్లీకి, మరొకటి హైదరాబాద్కు నడవనున్నాయి. ఇక రాత్రిపూట ఈ 2 నగరాలకు విమానాలు అవసరమని విశాఖ విమాన ప్రయాణికుల సంఘం ఇప్పటికే సూచించింది. హైదరాబాద్ నుంచి ఓ విమానం రాత్రి 10:55 అక్కడకు వచ్చి తిరిగి 11:35 బయలుదేరి వెళ్తుంది. అలాగే ఢిల్లీ విమానం రాత్రి 8:10 విశాఖ వచ్చి తిరిగి 8:55
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేయించిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీసు యంత్రాంగాన్ని గజగజలాడిస్తోంది. ఈ వ్యవహారం తాజాగా కమిషనరేట్ ను తాకింది. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు పేరు వెలుగులోకి రాగా తాజాగా శివారు కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాన్ క్యాడర్ అధికారి అయిన ఆయన ఆ కమిషనరేట్ లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్లకు డీసీపీగా పనిచేసినట్లు సమాచారం. ఇక అధికారి దారి టీంతో కలిసి కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా కీలకమైన జోన్లు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు, సెటిల్మెంట్లు చేసి విధేయతను చాటుకున్నారని సమాచారం. ఆ డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు కావడంతో ఆయన వ్యవహార శైలిని సిపి కూడా చూసి చూడనట్లు వ్యవహరించారు అని తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల నిజం బీఆర్ఎస్ అయితే 100 రోజుల అబద్దం కాంగ్రెస్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు అన్నారు. అన్నదాతల్లో బాధ మొదలైంది అన్నారు. యువత ఆవేదనతో ఉన్నారు అని కేటీఆర్ చెప్పారు. ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదు అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో తెలియక హైదరాబాద్ ప్రజలు ఆలోచనలు పడ్డారని ఎద్దేవా చేశారు. ఇక డిసెంబర్ 9న విడుదల చేస్తామని చెప్పిన 2 లక్షల రుణమాఫీ ఏమైంది అని కేటీఆర్ ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని సూచించారు. అంతకుముందు చేవేళ్ల లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి పార్టీ మార్చారని మండిపడ్డారు. హస్తం పార్టీకి లోక్సభ నియోజకవర్గంలో కనీస అభ్యర్థి కూడా దొరకలేని పరిస్థితి నెలకొంది అని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రమైన అయోమయంలో ఉంది అన్నారు. చేవేళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమని అన్నారు. చేవేళ్లలో ఏప్రిల్ 13న జరిగే సభలో కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ తెలియజేశారు. అధికారం సాధించడానికి వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఓటర్లకు గాలం వేయడానికి వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఓట్ల కోసం వాలంటీర్లను రంగంలోకి తెచ్చుతున్నారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని వారు అపహాస్యం చేస్తున్నారు. యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వైసీపీ నేతల తాయిలాలపై ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో భాగమవుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. సత్యసాయి జిల్లా కదిర్లో వైసీపీ నేతలు బరితెగించారు. వాలంటీర్లు ఎన్నికల విధులు పాల్గొనకూడదు అని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాలంటీర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇక వైసీపీ నేతలు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. కదిరి నియోజకవర్గంలో నల్లచెరు వైసీపీ కార్యాలయంలో వాలంటీర్లతో ఆ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని ఇప్పటికే సూచించారు. వైసీపీకి ఓటు వేస్తేనే పెన్షన్లు వస్తాయని, లేదంటే రద్దవుతాయని ఓటర్లు బెదిరించాలని నేతలు సూచించినట్లు సమాచారం. అంతేకాకుండా వృద్ధులతో ఓట్లు వేయించే బాధ్యతలు వాలంటీర్లు తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఓటమి భయంతో వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేత రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిందే నిజమైంది అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అని కోరినట్లు చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు. ఇదే మాట తాను ఉప ఎన్నిక సమయంలో చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు అన్నారు. 2020 నవంబర్లో తాను చెప్పిందే ఇప్పుడు నిజమైంది అన్నారు. కేసీఆర్ ప్రమేయం లేకుండా అప్పట్లో పోలీసులు ఫోన్ ట్యాప్ చేయలేరు అని తెలియజేశారు. ఈ కేసులో తొలి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డిని చేర్చాలి అని ఆయన డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్య పాత్ర ఉంది అని రఘునందన్ పేర్కొన్నారు. ఒక్కొక్క కేసుపై ఒక్కొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆయన కోరారు. పారదర్శకంగా విచారణ చేస్తారు అనే నమ్మకం తనకు ఉంది అని రఘునందన్ తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించింది. 14 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఉత్తరప్రదేశ్లో 4 స్థానాలు, జార్ఖండ్, మధ్యప్రదేశ్లో చెరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ డాక్టర్ సుగుణ కుమారి, చెలిమల నిజామాబాద్ తాటిపర్తి జీవన్ రెడ్డి, మెదక్ నీలం మధు, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఇక జార్ఖండ్ లో 3 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. కుంటి స్థానానికి కాళీచరణ్ ముండా, లోహార్దగా, సుఖిదేవ్ భగత్ పేర్లను ఖరారు చేసింది.
హజారీబాగ్ స్థానానికి జయప్రకాష్ భాయ్ పటేల్ పేర్లను ప్రకటించారు. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గుణారావు యదేంద్ర సింగ్, దామోహ్లో తాపర్ సింగ్ లో లోధి, విదేశీలో ప్రతాప్ భాను శర్మ పోటీ చేస్తారు అని తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ ని ఘజియాబాద్ కు డాలీ శర్మ పేరును ఖరారు చేశారు. బులంద్ షహర్ కు శివరాం వాల్మీకి, సీతాపూర్ నకుల్ దుబే పేర్లను ప్రకటించారు. మహారాజ్ గంజ్ కు వీరేంద్ర చౌదరి పేరును కాంగ్రెస్ నేతలు ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల విహెచ్ ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు. తనకు టికెట్ దక్కే అవకాశం లేదని సమాచారం అందడంతో ఆయన అలకబూనారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల మీడియా ముందుకు వచ్చి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడారు. బుజ్జగింపుల తర్వాత వి హనుమంతరావును సీఎం వద్దకు తీసుకువెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. విహెచ్కు అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో 17 నియోజకవర్గాలకు ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మిగిలిన 8 మందిని ఎంపిక చేసింది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించారు. దీనిలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవు అని స్పష్టం చేశారు. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవకాశం కల్పించారని చెప్పారు. వారం 10 రోజులు ఆలోచించిన తర్వాత పోటీకి కుదరకపోవచ్చు అని చెప్పానని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన దగ్గర అంత డబ్బు లేదు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు ఏదైనా తనకు ఒక సమస్య ఉంది అని అన్నారు. అక్కడ గెలుపునకు కులం, మతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. అవన్నీ తాను చేయలేను అన్నారు. అందుకే ఎన్నికల బరిలో నిలవలేను అన్నారు. వారు తన వాదనను అంగీకరించడం గొప్ప విషయమని అన్నారు. తగినంత డబ్బు లేకని ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్ నిర్వహించిన సదస్సులో ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల కోసం ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని అన్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది బీజేపీ నేతలను లోక్సభ ఎన్నికల బరిలో ఆ పార్టీ దింపుతోంది. పీయూష్ గోయల్, భూపేంద్ర యాదవ్, చంద్రశేఖర్, మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు టీడీపీ నాయక్ అచ్చెన్నాయుడు. విజయవాడలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాసంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో ఎన్నికల ప్రచార వ్యూహం, ఉమ్మడి సభలు, మేనిఫెస్టోపై చర్చించారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ నేతలు పురంధేశ్వరి, సిద్ధార్థ్ నాథ్ సింగ్, అరుణ్ సింగ్, మధుకర్ పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పార్లమెంట్, ఏపీలో 160కి పైగా అసెంబ్లీ సీట్లు సాధించి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రణాళికలు నిర్ణయించి అన్ని స్థానాలను గెలిచేలా ప్రణాళికలు రచిస్తాము అని తెలియజేశారు. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా తయారయ్యాయి. ఒకవైపు లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కారు పార్టీని వెంటాడుతున్న సమస్యలు జాతీయ పార్టీలు అస్త్రాలుగా మార్చుకొని ముందుకు సాగుతున్నాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో అన్ని పార్టీలకు సవాల్గా తయారయ్యాయి. మెజార్టీ స్థానాల్లో గెలిచి సత్తా చాటడానికి బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. జాతీయ పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించడానికి సిద్ధమవుతుండగా బీఆర్ఎస్ విమర్శల నుంచి బయటపడడానికి నానా హైరాణ పడుతోంది. ఇక ఎన్నికల్లో నెగ్గడానికి గులాబీ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో అరెస్టు కావడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావడంతో ఓటర్లు గాలం వేసేలాగా అని కారు పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఎన్ని చివాట్లు ఎదురైనా వైసీపీ సర్కార్ తీరు మారడం లేదు. వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులున్నా వాలంటీర్లే దిక్కు అన్నట్లు వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోంది. వైసీపీ చర్యలు విమర్శలకు తావిస్తోంది. వాలంటీర్లంతా మనవాళ్లేనని సీఎం జగన్తో సహా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు పలుచోట్ల వాలంటీర్లకు వైసీపీ అభ్యర్థులు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్, మే నెలలో సామాజిక పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారానే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నికల కోడ్ అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగులు 1.5 లక్షల మంది ఉన్నారు. అయినా వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించడం వెనుక ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ ఉంది అని పలువురు అనుమానిస్తున్నారు. వాలంటీర్ల ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేయకపోతే ఎన్నికల్లో తీవ్ర నష్టం ఎదురవుతుందని వైసీపీ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వివిధ కుటుంబాల వద్దకు వెళ్లి వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. ఉదయం పూట పెన్షన్ ఇచ్చి మధ్యాహ్నం పూట వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేయడం విమర్శలకు తావిస్తోంది. పెన్షన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగుల ద్వారా చేపట్టాలి అని వైసీపీ సర్కారుకు పలువురు సూచిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల చోరీ కేసులో మరో 3 అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో పనిచేసిన నరేష్ తో పాటు మరో 3 అరెస్ట్ అయ్యారు. హరీష్ రావు దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ గా నరేష్ పనిచేసినట్లు పోలీసులు తెలియజేశారు. మెదక్ జిల్లాకు చెందిన దూమా నాయక్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొర్లపాటి వంశీ, వెంకటేష్ గౌడ్, ఓంకార్ ను పోలీసులు విచారించారు. పాము కాటుకు గురైన రవి నాయక్ భార్యకు హైదరాబాద్ లో చికిత్స చేయించారు. ఆసుపత్రి ఖర్చుల కోసం 5 లక్షలు ఖర్చు అవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీఎంఓను సంప్రదించిన రవి నాయక్ కు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైనట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. నరేష్ కుమార్ చెక్కులు అందుకున్నట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెక్కుల చోరీ వ్యవహారం బయటపడింది. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు చేసింది. ముంబైతో మ్యాచ్లో 3 వికెట్లు కోల్పోయి ఈ ఘనత సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. సొంత మైదానంలో హైదరాబాద్ జట్టు చెలరేగిపోయింది. ముంబైతో జరిగిన పోరులో 31 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ లో అదరగొట్టిన హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై సైతం తాము తక్కువ కాదు అంటూ బౌండరీలతో విరుచుకుపడింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, ఇషాన్ కిషన్, నమన్ ధీర్ దూకుడు ప్రదర్శించారు. ముంబై బ్యాటర్లు శ్రమించినప్పటికీ గెలుపు తీరాలకు చేరలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లో కమిన్స్ 2, ఉనద్ఘత్ 2, షబాజ్ అహ్మద్ 1 వికెట్ తీశారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆటగాళ్లు సొంత గ్రౌండ్లో చెలరేగిపోయారు. 20 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేశారు. ఇప్పటి వరకు బెంగళూరు పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తర్వాత వచ్చిన క్లాసన్ విశ్వరూపాన్ని ప్రదర్శించారు.